మీరైతే చూస్తున్నారు గదా! ఈ గౌకలో సుమారు ఒక 6 కిలోల వరకైతే ఈ గౌకలో పట్టినాయి. అంటే ఇంత వెయిట్ గూడంగా మనము ఈ గౌక అనేది మోయడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు గదా! నమస్తే రైతన్న. నేను మీ నాగేష్. మీరు చూస్తున్నారు మా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. రైతన్న ఈరోజైతే ఒక మంచి పరికరంతో మీ ముందుకైతే వచ్చాను. నా చేతిలో ఉన్నది గౌక. ఇప్పుడు మామిడికాయలు తెంపే టైం వస్తుంది కాబట్టి రైతులకు ఈ గవకలనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పైకున్నటువంటి మామిడికాయలను తెంపుకోవడానికి ఈ గవకలనేది ఉపయోగిస్తారు. అయితే ఈ గవకకున్నటువంటి ఈ సంచి పొడవొచ్చేసి మనకు ఫీటున్నర వరకైతే ఈ సంచి పొడవు ఉంటుంది. ఈ సంచిలో సుమారు 5-6 కేజీల మామిడికాయలనేది దీంట్లో పట్టడం జరిగింది. అయితే ఈ ఫ్రేమ్ వచ్చేసి ఈ గవక ఫ్రేమ్ వచ్చేసి మనకు ప్లాస్టిక్ ఫ్రేము. దానికి మనకు 2 బ్లేడ్లు అనేది ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా! ఈ బ్లేడ్ల సహాయంతోటి మనకు మామిడికాయను తెంపుకోవడానికి అంటే మామిడికాయను మనం కిందికి గుంజినప్పుడు ఆ తొడిమె తెగడానికి ఈ 2 బ్లేడ్లు అనేది ఇవ్వడం జరిగింది. ఆ బ్లేడ్లు ఉన్నందుకు ఇది తెగి అనేది దీంట్లో మామిడికాయలు అనేది పడడం జరుగుతుంది. అయితే అయితే ఈ గౌక ఏ విధంగా పనిచేస్తుందో గూడంగా మీకైతే వివరంగా చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారుగా నా ఎనకాల ఉన్నటువంటి చెట్టు సుమారు ఒక 15 ఫీట్ల వరకైతే ఉంటుంది. ఆ 15 ఫీట్ల వరకు ఈ గౌక అనేది ఈ గౌకతోటైతే తెంపుకోవచ్చు. అంటే ఈ గౌకకు నేను తెచ్చుకున్నటువంటి రాడ్ వచ్చేసి 5 ఫీట్లు. అంటే నా దగ్గర ప్రస్తుతానికి 5 ఫీట్ల రాడ్ అయితే ఉంది. ఆ 5 ఫీట్ల రాడు దీనికి బిగించి ఇది ఎంతవరకు అయితే అందుతుందో అంతవరకైతే నేను కాయలను కోయడానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ మీకు చెట్టు పెద్దగుంది, ఇంకా పెద్ద రాడ్ తెచ్చుకోవాలి అంటే పెద్దగా పైపు కావాలి అనుకుంటే బొంగు కట్టెలుంటాయి. ఆ బొంగు కట్టెలు సుమారు బానే పెద్దగుంటాయి. 10-15 ఫీట్ల వరకు కూడా ఉంటాయి. అలాంటి కట్టెలు గూడంగా దీనికి పెట్టి మనము పైనున్నటువంటి కాయలు గూడంగా తెంపుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. అదే విధంగా మనకు అలికి అంటే బొంగు కట్టె కంటే ఇంకా అలికిగా ఉండాలి అనుకుంటే మనకు స్టీల్ పైప్ అనేది దొరుకుతుంది. ఆ స్టీల్ పైపు దీనికి బిగించుకుంటే అంటే స్టీల్ పైప్ గూడంగా మనకు 15 ఫీట్ల వరకైతే ఆ పైపు ఉంటుంది. ఆ పైపు సుమారు ఒక కేజీన్నర వరకైతే ఉంటుంది. ఆ కేజీన్నర లోపటనే ఉన్నటువంటి పైపును దీనికి బిగించుకుంటే మనకు అలికిగా అనేది కాయలను మనం తెంపుకోవడానికి బావుంటుంది. నా దగ్గర ప్రస్తుతానికైతే ఏకించ్ పైపు దీనికి 5 ఫీట్ల పైపు ఉంది. ఆ పైపు దీనికి బిగించి ఇక్కడ ఉన్నటువంటి చెట్టుకున్నటువంటి కాయలనైతే ఇది దీంతోటి మనము తెంపి చూద్దాం. మీరు చూస్తున్నారు కదా! 5 ఫీట్ల పైపు. ఈ 5 ఫీట్ల పైపుకు మనకు ఈ గౌకకు మనకొచ్చేసి మీరు చూడండి. ఈ గౌకకు మనకొచ్చేసి నట్లనేది ఇవ్వడం జరిగింది. ఈ నట్లనేది ఇవ్వడం జరిగింది. ఈ నట్ల సహాయంతోటి మనకు ఈ గౌక ఈ విధంగా పెట్టేసుకొని మనమైతే ఫిట్ చేసుకోవడం అంతే. మీరు ఇంకొకటి ఏందంటే ఒకవేళ స్టీల్ పైపు గానీ, కట్టె గానీ ఏదైనా సరే తెచ్చుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి హోల్స్‌లో పట్టకుండా గానీ హోల్స్ పైన మనము స్క్రూ డ్రైవర్ తోటి తిప్పితే ఆ కట్టెకనేది ఇది ఈ న ఈ బోల్టా అనేది టైట్ అయితది. టైట్ అయినప్పుడు ఇది గుంజడానికి ఎనికికి గూడంగా రాకుండా ఉండడానికి బావుంటుందనమాట. ఇప్పుడు దానికైతే ఈ హోల్స్ ఉన్నాయి గాబట్టి హోల్స్ సహాయంతోటి మనమైతే ఈ విధంగా అయితే మనం చేసుకోవచ్చు. స్క్రూలు పెట్టుకోవాలనుకుంటే ఆ స్టీల్ పైపుకు గూడంగా హోల్స్ కొట్టుకొని మనము ఈ విధంగా అయితే నట్లనేది బిగించుకోవచ్చు. ఇప్పుడైతే మనకు ఇప్పుడు నా ఎనకాలైతే చెట్టుంది. ఇప్పుడు సుమారు ఒక 10 ఫీట్ల వరకైతే ఈ పైప్ అనేది అందడం జరుగుతుంది. ఈ 10 ఫీట్ల హైట్‌లో ఉన్నటువంటి ఈ కాయలు చూడండి. ఇక్కడ ఉన్నటువంటి 10 ఫీట్ల హైట్ ఉన్నటువంటి కాయలనైతే ఈ విధంగా అయితే మనము తెంపేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే మనము కాయలను ఈజీగా తెంపుకోవడానికి బావుంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే మనము కాయలను తెంపుకోవడానికి ఈ గౌకనైతే ఉపయోగిస్తాము. మీరైతే చూస్తున్నారు కదా! ఈ గౌకలో సుమారు ఒక 6 కిలోల వరకైతే ఈ గౌకలో పట్టినాయి. అంటే ఇంత వెయిట్ గూడంగా మనము ఈ గౌక అనేది మోయడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు కదా! మనము ఎంత వెయిట్ అయితే మోస్తామో అంత వెయిట్ వరకైతే మనము ఈ గౌకలో ఏసుకోవచ్చు. అంటే సుమారు 5 కేజీల వరకు, 6 కేజీల వరకైతే ఈ గౌక ద్వారా మనము కోసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు ఈ గౌకను. అయితే మనకు హైట్ ఉన్నప్పుడు మాత్రం ఇన్ని ఎక్కువైతే కోయడానికి రాదు.
సుమారు ఒక 2 కేజీల వరకైతే మనం హైట్ ఉన్న చెట్లకైతే కోయడానికి వస్తది. ఈ చిన్న చిన్న చెట్ల కిందున్న చెట్లకైతే ఒక 3-4 కేజీల వరకైతే కోసుకోవచ్చనమాట దీనితోటి. అంటే అంతవరకు గూడంగా మనము ఈ సంచి అనేది ఆపుతుందనమాట. అంత వెయిట్ గూడంగా మనకు ఒక 6 కేజీల వెయిట్ గూడంగా ఈ సంచి అనేది ఆపడం జరుగుతుంది. రైతన్న ఈ గవక కావాలి అనుకుంటే కింద నేను నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్‌కు కాల్ చేసి మీరైతే ఆర్డర్ జేసుకోవచ్చు. దీని ధర వచ్చేసి మనకు రూ. 500 అయితే ఉంటుంది. అంటే క్వాలిటీని బట్టి మనకు ధర అనేది ఉంటుంది. మీరు ఎలాంటి క్వాలిటీ గల గవక తీసుకుంటే అలాంటి రేట్ అనేది ఉంటుంది. అది రాడ్‌తో సహా తీసుకుంటే అమౌంట్ అనేది ఎక్కువ ఉంటుంది. అయితే రైతులు ఓన్లీ గవక తీసుకొని రాడ్ అనేది మీ ఇష్టం వచ్చింది గూడంగా పెట్టుకోవచ్చనమాట. రైతన్న ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. జై హింద్, జై కిసాన్.